వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఆహహ నాకే ముందు. ఇట్లాంటి ఒక 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 కామెడీ పాట మనం ఎప్పుడో పాత సినిమాల్లో చూసేవాళ్ళం. కానీ ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే ఇప్పుడు ఈ పాటకి ఏంటి ఎందుకు ఎందుకు గుర్తొచ్చింది నాకు అంటే ఒక ఒక దిక్కుమాలిన దరిద్రపుగొట్టు పెళ్ళిళ్ళు ఇండియాలో బాగా బాగా జరుగుతున్నాయి. అవి ఏంటంటే వెకిలి పెళ్ళిళ్ళు అంటా వాటిని నేను. వెకిలి పెళ్ళిళ్ళు కేవలం వాళ్ళ డబ్బు దర్పం అవన్నీ చూపించుకోవటానికి, వాళ్ళ గొప్పలు చూపించుకోవటానికి, వాళ్ళు ఎంత ఎన్నెన్ని రకాల నేరాలు అంటే వైట్ కాలర్స్ చేసే వాళ్ళ ఆఫెన్సులు, వాళ్ళ నేరాలు ఎన్నెన్ని దాచిపెట్టి వాటి ముసుగేసేసి వైట్ కాలర్లు వైట్ క్లాత్ కప్పేసేసి ఆ నేరాల మీద వాళ్ళు ఎంతంత జనాలకి మోసాలు చేస్తారు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఈ చాలామంది బ్యాంకుల్ని ముంచేసి వేల కోట్లు అసలు ఒక పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందండి? మామూలుగా చెప్పాలంటే ఒక సాధారణ ఇండియన్ మ్యారేజ్ కోట్లు ఖర్చు అవుతాయండి? ఒక కోటి ఖర్చు అవుతుందా? లేదు కదా. కానీ కోట్లు, వందల కోట్లు మాయరోగాలు వచ్చి జనాలు ఇప్పుడు ఎందుకు మాయరోగాలు అంటున్నానంటే గింజుకోవద్దు ఎవ్వరు. ఎందుకంటే జనాలు 3 పూట్ల కూడాను అందరూ కూడాను చాలా చాలా కష్టపడితే తప్ప 3 పూట్ల అన్నం తినలేని మనుషులు ఉన్న ఈ రోజుల్లో బంగారపు మాయరోగాలు వచ్చి ఒళ్ళు బలుపులెక్కి ఒళ్ళు కొవ్వులెక్కి ఇవన్నీ బంగారం వెండి కంచాల్లో తినాలంటే అది ఒక ప్రైవేట్గా తినాలి. ఇంట్లో మామూలుగా 4 మూలలు మాత్రమే తినాలి. అవన్నీ కూడాను ఊరికేను అవన్నీ ఎగ్జిబిషన్లో పెట్టేసి ఇవన్నీ మేము చాలా ఎంత గొప్పవాళ్ళం, ఎంత చాలా అసలు మేము వీళ్ళం మేము నవాబు ఫ్యామిలీ, మాది జమీందార్ ఫ్యామిలీ అని చెప్పించుకోవటానికే. ఎక్కడో ఒక రీలు నాకు కంటపడింది. ఒకడు భోజనాలు వడ్డించబోతున్నారు. అది ఒక రకమైన డిన్నర్ పార్టీ అనమాట. పెళ్ళి విందు భోజనాలు ఇవ్వబోయే టైంలో ఒకడు ఆ కంచాలుని టెస్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ కంచాల సైజు ఎంత ఉందో ఆ సైజుకి తగ్గట్టుగాను ఒక్కొక్క కుర్చీకి ఒక్కొక్క రకమైన ఒక పెడస్టల్ వేశారనమాట. పెడస్టల్ మీద అయితే నేను ఫోటోలో థంబ్నెయిల్లో పెట్టిన ఫోటోలు అవి. అయితే అతను ఆ పెడస్టల్ మీద సరిగ్గా కూర్చుంటున్నదే ఆ కంచం అనేది చూస్తున్నాడు. ఇట్లా సుత్తితో కొడుతున్నాడు, అట్ట కొడుతున్నాడు, ఇట్ట కొడుతున్నాడు, లేదు టవల్తో తుడుస్తున్నాడు. చాలా నిజంగానండి ఒక చిన్న ఏదో ఇది కొనుక్కోవాలంటే ఒక 15,000 20,000 పెట్టాల్సి వస్తుంది. మామూలు వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టుకుంటారు? అట్లాంటిది కంచం అంటే అసలు ఇవాళ రేపు 90,000 పైన అయిపోయింది ఒక తులం బంగారం. అట్లాంటిది నిజంగా ఎన్ని తులాలు కావాలండి ఒక బంగారం కంచం కొనుక్కోవాలంటే? మాయరోగం అప్పుడు విజయలలిత పిచ్చిబట్టి ఇట్లాంటి దరిద్రపు గుట్టు పెళ్లి చేసి, అది కూడా దత్తపుత్రుడికి పెళ్లి చేసి కట్టకటాల్లోకి వెళ్ళిపోయి లెక్కబెట్టి చచ్చిపోయింది. మొత్తం దేంతో? ఎందుకంటే పావుల్ని ఆడించేవాడు పాము కాటుతో చచ్చిపోతాడు అన్నట్టుగాను, ఎవరినైతే దగ్గర పెట్టుకుని ఆడిందో ఆ ఆడించిన వ్యక్తే ఈ జయలలితను చంపేశాడు. ఎందుకు చంపేసింది? ఎందుకు? కారణం ఏంటంటే ఇదిగో ఇంకా అవసరానికి మించి డబ్బులు సంపాదించుకోవటం, దాచుకోవటం, కూడగట్టుకోవటం ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే మనుషులకి చాలా కడుపు రగులుతుందనమాట. కమ్యూనిజం అనేది దీంతోనే వచ్చింది, నక్సలిజం అనేది కూడా వీటితోనే వచ్చిందనమాట. ఎందుకంటే మొత్తం డిస్పారిటీస్, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు, మధ్య వాళ్ళు ఎవ్వరు లేరు. డబ్బులు ఉన్నవాళ్ళు 10% ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు 10% డబ్బులు లేని వాళ్ళు 90% ఉంటారు. సో ఎక్కడ 10% డబ్బులు ఉన్నవాళ్ళు అంతే డబ్బులన్నీ కూడాను ఒక చోటకే వెళ్తున్నాయి. ఒక చోటకి వెళ్ళిపోయి ఇదిగో ఇట్లాంటి బంగారపు కంచాలు దిగి మాయలో నడమంత్రపు సిరొచ్చి నడమంత్రపు వేషాలు ఇస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏంటంటే దీనికైతే నేను ఖచ్చితంగా నన్ను కమ్యూనిస్ట్ అనండి, లేకపోతే నన్ను నక్సలైట్ అనండి, నన్ను రాడికల్ అనండి, నన్ను ఏదైనా అనండి, కానీ ఏంటంటే 10 మందికి చెందాల్సిన అది ఏదైతే ఆ డబ్బు కావచ్చు, ఆ విషయం కావచ్చు, ఆ సంపద కావచ్చు, ఒక మనిషి దగ్గరికి వెళ్ళటం అనేది దాన్ని నేను ఎప్పుడు కూడాను వ్యతిరేకిస్తాను. ఎందుకు అంటే చిన్న విషయం. ఇప్పుడు బ్యాంకుల్లో కొల్లగొట్టిన వాళ్ళందరూ కూడాను బ్యాంకు మాఫీ చేసేసింది, రుణమాఫీలు చేసేసింది వాళ్ళకి. వీళ్ళందరూ ఎవరంటే ఇదిగో ఇట్లాంటి బడాబాబులే. ఎవరైతే గవర్నమెంట్ని ఆశ్రయిస్తారో, ఎవరినైతే గవర్నమెంటు కాపాడుతున్నదో వాళ్ళే ఇట్లాంటివి నడమంత్రపు శరీరంలో చండాల్ప వేషాలేసి
కులుకుతూ ఈ బంగారపు కంచాల్లో పెట్టేసి బంగారపు వందలు వేల బంగారపు కంచాలు చేయించాల్సి వస్తుంది. మరి దానికి ఎంత, మరి ఎన్ని ప్రాజెక్టులు, ఏదో నిన్న మొన్న మోడీ గారు ఏదో అక్కడ పాంబన్ బ్రిడ్జి దాన్ని ఏదో దాన్ని కట్టారు అని అనుకున్నారు. దానికి అట్లాంటివి ఎన్ని కట్టుకోవచ్చండి ఒక పెళ్లి ఖర్చులు. అసలు ఈ పెళ్ళి ఒక ఇద్దరు పెళ్ళిళ్ళు చేస్తారు, ఇద్దరికి, ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేస్తారు. అది ఎవరికి సంబంధం ఉంది, ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరికి మంచి జరుగుతుందంటే వాళ్ళకి, ఆ రెండు కుటుంబాలకి అవుతుందేమో, అంతేగాని వేరే వాళ్ళకి ఎవరికి అవ్వదు కదా. కానీ అంతంటే మరి ఆ ఇద్దరు కుటుంబాలకి మాత్రమేను మంచి జరిగే పెళ్ళికి అంత కోట్లు, అన్ని వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు? ఈ మధ్య కూడా ఒక పెద్ద కుటుంబం పాపం చాలా మనకి ఇండియాలో బిజినెస్ మ్యాన్గా, నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా పేరు పొందిన వాళ్ళ ఇంట్లో పెళ్ళి కూడా ఇట్లాగే దరిద్రపు కొట్టు పెళ్లి చేస్తే మనం కూడా ఇట్లాగే, మనం అప్పుడు కూడా ఇట్లాగే మనం అనుకున్నాం. కానీ ఏంటంటే ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఒకడిని చూసి ఒకడు వాతలు పెట్టుకోలేక చచ్చిపోతున్నారు ఈ పెళ్ళిళ్ళు తగలబడ. నిజంగా మామూలుగా ఇందుకే నక్సలిజం పెరిగిపోతున్నది. అందుకే జనాలకి అసహ్యం పుడుతున్నది ఇట్లాంటి వాళ్ళని చూస్తే. ఇప్పటికైనా వీళ్ళు కనువిప్పు తీసుకుని మీ మొహాలు మీ ఇళ్లల్లోనే పెట్టుకుని చావండి. మీ బంగారాలు వెండులు దోచుకున్నవన్నీ, ప్రజల దగ్గర నుంచి దోచుకున్నవి, బ్యాంకుల నుంచి అప్పులుగా దోచుకున్నవన్నీ మీ ఇంట్లల్లోనే తగలబెట్టుకోండి, చావండి. అంతేగాని బయట ఎగ్జిబిట్ చేయొద్దు అని నేను చెబుతాను. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవి ఇప్పటికైనాను గవర్నమెంట్ కూడా చూసి ఇవన్నీ చూసేసి, మరి గవర్నమెంట్ అప్పుడు జయలలిత మీద చర్య తీసుకునే ప్రయత్నం చేసింది. మరి ఇట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవటం లేదు అని నాకైతే అనుమానం వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి బంగారపు కంచాలు అవసరమా? ఎంత అదిరిపాటుతనము, ఎంత పల్లదనము, ఎంత పగలబాటుతనం అయితే, మాయరోగాలు అయితే ఇట్లా బంగారపు కంచాల్లో తినటానికి రోగాలు వస్తే, మాయరోగాలు వస్తే, మరి వీడేమన్నా చచ్చిపోతే వీడి బంగారం ఏమన్నా వీడెంబడ వస్తుందా? మరి మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ అదిరిపాటులు, ఈ వెకిలితనాలు, ఈ దరిద్రపు గొట్టు లుచ్చాతనాలు ఏంటి, ఈ పెళ్ళిళ్ళల్లోనే వీళ్ళ దరిద్రపు గొట్టు బుద్ధులు బయటపడుతూ ఉంటాయి అంటాను. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.